రైట్ కదా. హాయ్ అని చెప్పి. హాయ్. ఓకే, ఇక్కడ దీనికి మీరే యజమాని? మేము యజమాని. ఈ మామిడి తోట అంతా మాదే. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ నేచర్ పల్లెటూరు. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను మా కెమెరామ్యాన్ నా మచ్చ నిక్కీ మీ ఇద్దరం కలిసి మామిడి తోపుని వీక్షించడానికి వచ్చాము. ఇక్కడ చూస్తే మా రైతు బిడ్డ భానుప్రసాద్, అతను మామిడి చెట్టుకి మందు కొట్టడానికి మాకు మామిడి తోపుని చాలా నీట్గా చూసుకుంటున్నాడు. మామిడి తోపుని ఇంత నీట్గా చూడడానికి ఎలా వాళ్ళు వాడే ప్రికాషన్స్ ఏంటి, వాళ్ళు వాడే జాగ్రత్తలు, అలాగే ఎలా ఏం పాటించాలి అంతా అడుగు కనుక్కుందామని వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు. సో వెల్కమ్ బాను, ఎలా ఉన్నావు? బాగున్నామా, ఎలా ఉన్నారు మీరు? ఎలా ఉన్నారు? బాగున్నా. ఇటు తిరుగు. ఎలా ఉంది మన ఛానల్? అందరూ బాగున్నారు బా. ఏం చేస్తున్నారు? ఏం తిన్నారా లేదా మధ్యలో? అది తిన్నా మంచి రైతులాగా ఉన్నావు. ఆహా, కసక్కన ఉన్నావు, రేంజ్లో ఉండవు అనమాట. ఏం చేసేది మామ, ఇంకా ఏదో చేయాలి కదా. ఇంకా ఈ యొక్క కాలాల్లో పంటను నమ్ముకోవాలి, పని నమ్ముకుంటే కష్టం. పని అనేది దొరుకుతుందో పక్కన పెట్టేస్తే పంట మాత్రం మనకు ఎప్పుడు చేతిలో ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి దిగుబడి. ఫస్ట్ కింద కసుగు గిసు ఏం లేకుండా ట్రాక్టర్తో దున్నించుకోవడం ఫస్ట్. మళ్ళీ ఇంకా పాదులు కట్టుకొని పాదుల్లో నీళ్లు పట్టడం ఒకటి. చిన్న చెట్లు అయిందంటే ఫస్ట్ గుంతలతో వేసినాక మళ్ళీ ఇది ఎరువు సత్తెరువు అవి అంతా చల్లుకొని చెట్టు నాటేసి, ఆ తర్వాత చెట్టు నాటేసి మళ్ళీ ఇంకా పాదులు పెట్టుకొని నీళ్లు పట్టేయడము. పెద్ద అయినాక కాపు కాసే టయానికి కాపు వచ్చినప్పుడు ఈ మందు కొట్టేది ఉంటుంది కదా, పులుగురు చంపేది, దాన్ని ఆ మందుతో కొంచెం చంపుతాము. దాన్ని మందులు కొట్టడం అంటారు. అందువల్ల కొంచెం ఇప్పుడు చెట్లు గిట్లన్నీ బాగుంది. లేకుంటే వరకు చెట్లు గిట్ల అంతా నాశనం అయిపోయి ఉంటుంది పురుగులతో తినేసి. ఇంకా రెండోది వేసి కొడతాము. నేను వాళ్ళతో కొంచెం సహాయం చేయని వెళ్తున్నాను. ఈ పొద్దు వాళ్ళు రాలేదంటే ఇంక మంచిగా అనేసి నేను వెళ్తున్నాను. ఓకే, ఈ పొద్దు కొంచెం మీరు వచ్చి చూస్తే మన యొక్క నాటుపల్లెటూరు టీమ్ సబ్స్క్రైబర్లకు అందరికీ కొంచెం అవగాహన ఉంటుంది. అలానే అదే చూస్తున్నాను, అంటే మన ఒంటి మీద ఉన్న క్రిములను ఎలా పోగొడతాము, చెట్ల పైన ఉండే క్రిమి కీటకాలని అన్ని పోగొట్టడానికి మనం మందు వాడతామా? ఏం మందు వాడతాం? అది ఒక్కొక్క రకం మందు ఉంటుంది. కాకుండా దాంతో పాయిజన్ ఎక్కువేమంటే అది కొన్ని ఎక్కువగా ఉన్నాయి, కానీ అది మనకు పేర్లు తెలియవు. మందుల షాప్లో ఇది దానా షాప్లో వెళ్తే, దానా షాప్లోకి వెళ్ళి అడిగితే మామిడి చెట్టుకు మందు కొట్టాలని అడిగితే వాళ్ళే ఇస్తారు మందు. దాన్ని మనం తీసుకొని వచ్చి ఇంక కొట్టడం, స్ప్రే చేసి కరెక్ట్గా ఒక 2 నెలలు 3 నెలలు తాలి మళ్ళీ సెకండ్ డోస్ కొట్టినామంటే మంచి దిగుబడి మామ. అది మాత్రం నిజం, మంచి దిగుబడి. ఎవరైనా సరే మామిడి చెట్లు మాతో. అంటే ఇది ప్రత్యేకంగా ఏ నెల నుంచి స్టార్ట్ చేస్తారు? ఇది జనవరి నుంచి మార్చి దాకా ఫినిష్ అయిపోతుంది. ఫస్ట్ డోస్ ఎప్పుడు ఇస్తారు? ఫస్ట్ డోసు జనవరి అన్నా ఫిబ్రవరి అన్నా ఇస్తారు. మళ్ళీ సెకండ్ డోసు మార్చి ఎండింగ్లో ఇచ్చేస్తారు. అంటే 1 నెల గ్యాప్ ఉంటుందా? 1 నెల గ్యాప్. ఎందుకు అలా? అలా అంటే అప్పుడు కొంచెం ఆకు గీకు అంతా బాగుంటుంది, పూత కొంచెం రాలిపోయేసి ఆ కాయ కాస్తుంది. కాయకి పట్టిన పేడ గడ ఉంటుంది కదా, పురుగులు అవి అంతా మళ్ళీ సెకండ్ డోస్ కొట్టి చనిపోతుంది. ఉగాది దాటుకుంటాం కాబట్టి శివరాత్రి అవి ఇవన్నీ, అప్పుడు కాయ కొంచెం దిగుబడుతుంది. అంటే ప్రతి ఆకుకు పడుతుంది? ఆకుకు పడుతుంది. ఖచ్చితంగా పడాలా? ఖచ్చితంగా పడాలి. కింద అయితే నిలబడుకొని కొట్టేటప్పుడు పడుతుంది, పైన ఆకులకి ఇంకా ప్రెషర్ ఎక్కువ పెట్టాలి, లేదంటే మానెక్కిని కొట్టాల్సిందే. అలా కొట్టాలి. అంటే ఇప్పుడు కొన్ని పెద్ద మానులు ఉంటాయి, పెద్ద మానులు. అవును, ఆ మానులు కానీ కొడతారా? కొట్టాల్సిందే. అవిటి కూడా మానుకు కొట్టాలి. పెద్ద ఉంటాయి కొమ్మలు, వాటికి ఎక్కి కొట్టాల్సిందే. లేదంటే ప్రెషర్ ఎక్కువ పెట్టినా కొట్టాలి, లేదా ఎక్కువ మాని అన్నా కొట్టాలి. ఒక రోజుకి ఎంత పని జరుగుతుంది? అంటే వాళ్ళకి వచ్చి 7,000 ఒక ఎకరా లేదు, ఒక ఎకరాకి 4,000. ఒక ఎకరాకి 4,000 సరిపోతుంది. 4,000 లీటర్లు యూస్ చేస్తే సరిపోతుంది ఒక ఎకరాకి. వాళ్ళు పట్టేదానిగా ఎన్ని చెట్లు కవర్ అయిపోతుంది? ఓవరాల్గా దగ్గర ఒక 500 చెట్లు కవర్ అయిపోతుంది. అంటే మనిషి ఉండే దాన్ని
కొట్టుకోవాలా లేదా మిషన్స్ ఏమైనా ఉన్నాయా? మిషన్స్ ఉన్నాయి, చూపిస్తాను మీకు మళ్ళీ. ఇంకా స్టార్ట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు 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 రాలేదంటే నేను వచ్చాను ఈ పొద్దు, వచ్చి చూపిస్తాను అనేసి వచ్చాను. అలాగే నాటుపల్లెటూరు టీం అందరికీ ఎప్పుడు పంటని ఇదనడమే కానీ కాకుంటే వరి గిరి ఇవే పండించండి, నేచర్కి సంబంధించిందే పండిస్తే మనకు మేలు. కొంచెము రైతు బిడ్డగా ఉండేదే మనకు కావాల్సింది. ఇప్పుడు సిటీలకి వెళ్ళి ఇది పనులు చేస్తే అది ఏం డబ్బులుదా ఉంటుంది కానీ తిండి దొరకదు ఎక్కువ, మనకు కోరినట్టు తినలేము. పల్లెటూరులో ఉండి తిని ఉంటే కరెక్ట్గా 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతారు. సిటీ ఫుడ్ తిన్నారంటే 60-70కే చనిపోతారు, అది మాత్రం వాస్తవం. ఇప్పుడు మందు కొట్టినాక ఏమొస్తుంది ఇక్కడ? మందు కొట్టిన తర్వాత ఏమి అంటే ఇప్పుడు ఏం తెలియదు, కరెక్ట్గా ఒక 3 months తల్లి కాయ కాసే టయానికి చూపిస్తుంది అది ఏమి అనేది. అప్పుడు మీకే పిలుస్తాను, ఫోన్ చేస్తాను, రండి, అప్పుడు వచ్చి చూసేసి వెళ్దురు. పడుతుందా? ఒక 3-4 నెలలు పడుతుందా? 3-4 నెలలు కాయ కాసే కంటే దగ్గర ఒక 2 నెలలు పడుతుంది. పూత ఇప్పుడే కదా వచ్చింది, 2 నెలలు పడాల్సిన టైం ఉండాలి, ఆ తర్వాత మళ్ళీ చూసుకుంటారు. ఇప్పుడు మనకి ఈ చెట్లకి మందు కొడతాం కదా, ఆ మందు మనకి విలేజ్లో కానీ దొరుకుతుందా? విలేజ్లో దొరకదు, బయట సిటీస్ పైనమూరు, చిత్తూరు, పూతలపట్టు ఇటు సైడ్ దొరుకుతుంది. దానా షాపులో దొరుకుతుంది, పల్లెటూరులో అయినా కానీ దానా షాప్లో దొరుకుతుంది. దానా అంటే పశువుల దానా అవి ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి అడిగారంటే నరేంద్ర మోడీ దానా అనేసి కొన్ని ఉంటాయి, అక్కడికి వెళ్ళి అడిగారంటే వాళ్ళే ఇస్తారు. మామిడి చెట్టుకు మందు కొట్టాలనేసి అంటే ఇంకా మనం తీసుకొని వెళ్ళి కొట్టాల్సింది అంతే. రోజుకి ఎన్ని లీటర్లు కొడతారా? రోజుకి వాళ్ళు వచ్చి దగ్గర ఒక 7-8 కొడతారు. మొన్న ఈ మధ్యన మా చేనులో 8,000 లీటర్లు 8,000 లీటర్లు 1000 లీటర్లు మా వాళ్ళు మా చేను ఈ మధ్యన ఒక 3 ఎకరాల్లో. ప్రాసెస్ ని ఎలా స్టార్ట్ చేస్తారు? స్టార్టింగ్ వాటర్ పట్టుకోవడము, తీసుకుంటారా వాటర్? బ్యాగ్స్, డ్రమ్ములా పెద్ద డ్రమ్ములు ఉంటుంది, ఇంటికి తీసుకునేస్తారా? డ్రమ్ములు ఇంటికి తీసుకునే 1000 లీటర్లు ఒక డ్రమ్ము, అట్లా 2 డ్రమ్ములు ఉంటుంది. ఇంక 2 డ్రమ్ములు 500 లీటర్లు 2 ఉంటుంది. దాంతో పట్టి గన్స్తో ఇది ఉంటుంది, పైపులు అవి ఫిట్ చేసి వాళ్ళే వేస్తారు. మనం కొట్టుకుంటా వస్తా అంటే చాలు 60 మీటర్లు. వాళ్ళ వాటర్లో ఏం మిక్స్ చేయాలి? మళ్ళీ మందు కదా, అది దానికి సంబంధించిన మందు ఇటు వస్తుంది, అది తీసుకొచ్చి కలిపి ఇవ్వడం అంతే. ఇప్పుడు మన మనుషులు కాబట్టి అలాంటివి మన పైన పడకుండా ఉండాలంటే మాస్క్ గీస్క్ అంతా వేసుకోవాలి. కాకుండా నేను అడిగేంత వరకు నువ్వు ఉండవా? ఆ మందు నుంచి మనుషులకి సేఫ్టీగా ఉండేదానికి ఎలా ఉండాలి, ఏం చేయాలి? మాస్క్ వేసుకోవాలి ఫస్ట్. మాస్క్ అంటే 5 రూపాయల మాస్కా? 5 రూపాయలది కాదు, ఒక షాప్లో వెళ్ళి అడిగారంటే, బట్టల షాప్లో వెళ్ళి అడిగారంటే రెయిన్ కోట్ మాత్రం ఇటు వస్తుంది. మాస్క్ అని అడిగారంటే వాళ్ళే ఇస్తారు. అవి తీసుకొని నేరుగా వచ్చినారంటే వాళ్ళే ఇస్తారు, లేదంటే మనమే తీసుకోవాలి. తీసుకొని వచ్చి మన బాడీ పైన వేసుకొని దానిపైన ఎట్లన్నా అట్లా కొట్టుకోవచ్చు. ఓన్లీ కండ్లకు మాత్రం కనపడుతుంది ఆ మాస్క్, కండ్ల వరకు కనపడుతుంది, మిగతా అంతా కవర్ చేస్తుంది. మీ దగ్గర ఉందా మాస్క్? మా వాళ్ళ దగ్గర లేదు. ఎలా కొడతారా? మేము టవల్తో వీటితో మాస్క్ మాత్రం కప్పుకునేసి మళ్ళీ కొట్టి చూపిస్తాం. ఒంటి మీద పడితే ఏమైనా అవుతుందా మంద? ఒంటి మీద పడితే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈవినింగ్ వెళ్ళి స్నానం చేసుకునేస్తే ఏం కాదు. స్నానం చేసుకోకుండా అట్లే ఉన్నారంటే పక్కన వాళ్ళకి కొంచెం బ్యాడ్ గా ఫీల్ అవుతారు. కొంచెం వాళ్ళు కొంచెం స్మెల్ వెరీ డేంజర్. స్మెల్ ఎక్కువ వస్తుందా? స్మెల్ లైట్గా వస్తుంది కానీ ఎక్కువ ఇది ఉండకూడదు. అది ఓకే. ఇప్పుడు ఇక్కడ చూస్తే పూత వచ్చినట్టున్నది. అవును, పూత మీద కానీ పడితే ఏం కాదా? కాయలు ఏమన్నా వెళ్తుందా మందు కొట్టినప్పుడు? ఏమి వెళ్దు, కాయల్లోకి ఏమి వెళ్దు. ఎందుకు వెళ్దో? ఇప్పుడు మందు కొట్టినాక మందు లోపలికి వెళ్తుంది. మందు కొడితే దీంట్లో కొడితే కానీ మందు లోపలికి పోవాలి కదా, కాయల్లోకి ఎందుకు పోదు? ఇట్లా వెళ్దది అంటే ఇక్కడ మొదలు నుంచి ఇట్లా చెమ్మ తీసుకుంటుంది కదా, అట్లా ఈ బయట నుంచి కొడితే వెళ్దు. ఓన్లీ పైన వరకే తెలుస్తుంది, మచ్చలో తెలుస్తుంది కాయకి. అప్పుడు నీట్గా కడిగేసి తిన్నామంటే అది బాగుంటుంది. పాములు కానీ వస్తా ఉంటాయా? అప్పుడప్పుడు కనబడతాయి ఒక్కొక్క పాము. చెట్లలోనే ఉంటుంది, పచ్చరి పాము, నాగపాము, అవి ఇవన్నీ ఉంటుంది. ఒకవేళ ఆ మందు పాము కానీ తగిలితే పాము చచ్చిపోతుంది? పాము ఏం చావదు అంతగా, అంత డేంజర్. పాములకైతే అంత డేంజర్ ఏం కాదు అది. మనుషులకి వీటికి డేంజర్, పురుగులకి వీటికి అట్లా.
పొద్దున్నే ఎన్ని గంటలకు వస్తారు మీరు ఇక్కడికి? నేను మా చేనులోకి వచ్చేది దగ్గర 7 అవుతుంది. 7:30 7:30కి వచ్చేస్తాను చేనులోకి. మళ్ళీ మిగతావి సాయంత్రం ఇంటికి వెళ్తే 5:30కి వెళ్తా. ఫుడ్ గిడ్డ అంతా తెచ్చేస్తారు ఫ్యామిలీ ఇంటికి ఇక్కడికి. మిగతాది మళ్ళీ చూసుకుంటాం. అది లీజ్కి కూడా చేసినావంటే ఏమన్నా అంటే పంట కాల్చేయవచ్చా? నువ్వు కాల్చుకో ఏమన్నా చేసుకో, కానీ మళ్ళీ చేను మళ్ళీ అట్లనే ఇవ్వాలి. దున్ని ఇచ్చేయాలి. ఈ మాట బాగా దున్ని ఇవ్వాలి. ఓకే. ఈ చెట్లంతా చిన్న చిన్న మొక్కలంతా మీరే క్లీన్ చేసేస్తా అంటారా? మేమే దున్నిచ్చేస్తారా? ఓకే. ఒక మాదిరి పైకి పెరిగి ఒక చెట్టుకి ఎన్ని టన్నులు రావచ్చు కాయలు? ఒక చెట్టుకి టన్నులు రాదు, కానీ ఒక 100 కిలోలు వస్తుంది ఒక చెట్లో. ఓకే బాను, నెక్స్ట్ చూద్దాము మీరు ఎలా స్టార్ట్ చేస్తారు ఏమి రండి చూపిస్తాము. మొత్తం మన వాళ్ళకి తెలాలి. పంట ఎవరైనా పండించిన వాళ్ళకి ఎలా నీట్గా ఎలా పెట్టుకోవాలి, మనకి ఎంత నీట్గా ఉంటే అంత మంచి. ఇది ఒకటి, ఇంకొక చేనులో చూపిస్తాను రండి. మా చేను అది ఇది 2 మాదే కాకుండా అది లీజుకి తీసుకున్నా, ఇది మాది. రండి చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ఈరోజు ఎక్కడ కొడుతున్నారు? ఇక్కడ ఆ పక్కన? మా పక్క చేనులో, మా చేనే కావాలి, అది లీజ్ తీసుకున్నాను చూడు, ఆ చేనులో తీసుకుంటున్నాను. ఆ చేనులో కొట్టిపించి మళ్ళీ ఈ చేనులోకి వస్తాము. సరే అండి వెళ్దాం, చూపిస్తాను. ఓకే 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 గాయస్, చూసారు కదా. ఇప్పుడు మనం పంటని ఎంత నీట్గా ఉంచుకోవాలో, పురుగులు లేకుండా చాలా నీట్గా పంటని ఎంత పరిశుభ్రంగా పెట్టుకోవాలో చూద్దాము. ఆ మందు కానీ చూపిస్తాను మీకు, ఏం మందు తీసుకుంటారు, ఏమి మ్యాటర్ ఏమి, ఎలా 8,000 లీటర్లని ఎలా మోసుకొని వచ్చి ఎలా చేస్తారు, మోస్తారా లేకపోతే ఏం చేస్తారో, లేకపోతే మిషన్స్తో చేస్తారంట. చూద్దాం ప్రాసెస్ ఎలా ఉంటుందో. ఓకే గాయస్.